బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లో పలు చోట్ల నిన్న ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిజ్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం ఏపీపై ఉంటుందని కూడా విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అంతేకాకుండా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా పునరావాసాలకు వెళ్లితే మంచిదని సూచించారు. విపత్తులకు సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. ఝాన్సీ, గత కొద్ది రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో రైతాంగం మాత్రం పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ వర్గాల ప్రజలు కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మొన్నటి వరకు కూడా ఎండల తీవ్రతను తట్టుకోలేకపోయిన అన్ని వర్గాల ప్రజలు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొంత ఉల్లాసంగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూనే జీవనం గడపాల్సిన పరిస్థితులకు ఎదురవుతున్నాయి. ఎందుకంటే వర్షాల అధికం కావడంతో వాగులు, వంకలు పొంగటం వలన లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ఆయా ప్రాంతాలు నివసించే ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, పరిస్థితులు ఉండడంతో ఆయా ప్రజలు మాత్రం ఇప్పటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ఇదే వర్షాకాలంలో ఈ వరదల ప్రభావంగా అనేకంగా నష్టం జరిగింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరహాలోనే మరోసారి మళ్లీ వరదలు అధికంగా వస్తే తమ పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ అధికంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. రానున్న 2-3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆంధ్రలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వర్షాలు అధికంగా కురిసే అవకాశం అని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావాలని, లేని పక్షంలో మాత్రం నివాస గృహాలకే పరిమితం కావాలని దశలో వాతావరణ శాఖ సూచనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో ప్రధానంగా భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో మాత్రం అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గోదావరి పారివాహక ప్రాంతంలోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న నివాస గృహాలకు సంబంధించిన
ప్రజలు ఏదైతే ఉందో ఈ వర్షాకాలంలో గోదావరి పొంగితే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలవటం వలన ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఉన్నందున ఈసారి కూడా అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పునరావృతం కాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమై స్థానిక సిబ్బందిని వివిధ శాఖల ఉద్యోగుల్ని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందస్తు సూచనలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజులుగా గోదావరి క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 20.8 అడుగులతోటి వరద నీరు గోదావరిలో ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలకు మాత్రం ముందస్తు సూచనలు ఇస్తూ వారిని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ప్రమాదాలు జరిగితే తక్షణమే సహాయ చర్యలు తీసుకునేందుకు కూడా జిల్లాల అధికార యంత్రాంగాలు మాత్రం ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనల నుంచి ప్రజల నుంచి కాపాడేందుకు గజ ఈతగాలు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండి గతంలో అనేకంగా నష్టపోయిన ప్రజలను ఈసారి నష్టపోకుండా ఉండేందుకు ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో గత 4 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికార అప్రమత్తమై అన్ని ప్రాంతాల్లో మోహరించి ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేస్తూ వారిని పునరావాస కేంద్రాలు తరలించేందుకు కూడా ఏర్పాటు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా ఈ వరదల వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగానికి మాత్రం ముందస్తుగానే సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ఏడాది జరిగిన నష్టాన్ని ఈసారి జరగకుండా ఉండడంతో పాటు ప్రాణ నష్టం కూడా ఎక్కడ జరగకుండా వరదల సమయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే సకాలంలో వారిని ఆదుకునేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కూడా జిల్లా కలెక్టర్లు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాత్రం ముందస్తు చర్యలు మరింత వేగవంతం చేశారు. ఈ భద్రాచలం గోదావరి ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేసి వారిలో కొంతమందిని మాత్రం పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. గతం కన్నా అత్యధికంగా పునరావాస కేంద్రాలను ఈసారి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నష్టం జరగకుండా ఉండేందుకు కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. ప్రభుత్వ శాఖలన్నింటినీ కూడా సమన్వయం చేసి కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళందరూ కూడా విధుల్లో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా సెలవులు పెట్టొద్దని, వరదల సమయంలో ఎక్కడ కూడా వెళ్లవద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి, ఉద్యోగులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా గత ఏడాది కంటే ఈసారి మాత్రం వరదలు మరింతగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయడంతో అందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం నగర పరిధిలోని ముర్రేడు ఏదైతే గత ఏడాది భారీగా పొంగటం వలన భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. 20 ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈసారి ఆ తరహా ఘటన జరగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ గురిశెట్టి ప్రత్యేక చర్యలు తీసుకొని ఆ మున్నేరు ఇరువైపులా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి అక్కడ సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఈసారి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా పరివాహక ప్రాంతాల్లోని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ముందస్తుగానే కోఆర్డినేషన్ చేసుకుంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదేమైనా మరో 4-5 రోజుల్లో గోదావరి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్న పరిస్థితుంది. రామాలయం సంబంధించిన గతంలో జరిగిన నష్టాన్ని కూడా ఈసారి దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా చర్యలు తీసుకునే పరిస్థితుల్లో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. వర్షాల సమయంలో ఈ చేపల వేటకు కూడా వెళ్లొద్దని చెప్పి ఇప్పుడు కూడా మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంత ప్రజా జీవన వ్యవస్థ స్తంభించిందని చెప్పవచ్చు. రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాగులు వంకలు పొంగటంతో అన్ని ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాలు ప్రధానంగా
ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. Right. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం మరిన్ని ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.